తమ అభిప్రాయాన్ని నిర్దిష్టంగా చెప్పి తీర్పు చెప్పారో కొద్దిగా కళ్ళల్లో నా అమరులు కనిపించారు, వాళ్ళ ప్రాణత్యాగాలు కనిపించినాయి. వాళ్ళది కదా ఈ త్యాగం అని. ఎందుకంటే మనం అందరం శ్రమించాం, సమాజం యావత్తు మనకు అండగా నిలబడ్డది. కానీ వర్గీకరణ చూడకుండానే వాళ్ళ ప్రాణాలు వర్గీకరణ కోసం వదులుకున్న బిడ్డలు మనోళ్ళు. వాళ్ళ త్యాగాల కంటే మన శ్రమ ఏం గొప్పది కాదు. ఒక్కొక్కరిని నెమరేసుకోవాల్సి వచ్చింది. మొట్టమొదటి ప్రాణత్యాగం తెల్లబండ్ల రవి. ఎస్సీ వర్గీకరణ విషయంలో కొద్దిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాటిచ్చి కొద్దిగా ముందడుగు వేయని సమయంలో ముందడుగు వేయించుకోవడం కోసం జరిగిన ఆమర దీక్ష బన్సిలాల్పేట కేంద్రంగా జరిగినప్పుడు 13 రోజుల ఆమర దీక్ష జరుగుతున్న సమయంలో అన్న కోమలకి వెళ్తాడని చెప్పి ప్రచారం జరుగుతున్న సమయంలో రాష్ట్రం మొత్తం ఒక మిలిటెంట్ పోరాటం జరుగుతున్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించిన సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎంఆర్పిఎస్ చేస్తున్న యుద్ధం మాత్రమే చూస్తున్న సమయంలో మా అన్నకేం జరగద్దు, మా ప్రాణాలపైన మా అన్నను కాపాడాలని చెప్పి తమ్ముడు తాడిపత్రి కేంద్రంగా బలమైన ఉద్యమం అనిపించిన సమయంలో అప్పుడు మన విశ్వనాథ్ అక్కడనే ఉన్నాడు. కానీ తెల్లబండ్ల రవి మాత్రం, తెల్లబండ్ల రవితో పాటు ఇంకా చాలామంది తమ్ములు ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు. ఈ వార్త తెలిసింది. తొందరగా తమ్ముళ్ళను పెట్రోల్ పోసుకొని తగలబడ్డ తమ్ముల్ని తొందరగా హైదరాబాద్కే రప్పించాలని చెప్పి వెంటనే ప్రయత్నం చేస్తే అంబులెన్స్ మీద వచ్చేది. 75% 80% తగలబడ్డ శరీరం మొత్తం పగిలిపోయినట్టుగా మొత్తం రక్తం కనిపిస్తున్నది. శరీరం మొత్తం ఎర్రగా అయిపోయిన సమయంలో కూడా ఆయనను తీసుకొచ్చినప్పుడు ఆయన నిమ్స్లోకి వెళితే ఆ వెళుతున్నప్పుడు పోలీసులు దాన్ని తీసుకొచ్చి అందులో పడుకోబెట్టాలనుకున్నప్పుడు లేదు లేదు నేను పడుకోను, నాకు ఇప్పుడు సెలైన్స్ ఎక్కిస్తున్నారు కదా, ఈ సెలైన్ బాటిల్ పెట్టుకొని నేను ట్రీట్మెంట్ తీసుకుంటా, బతుకుతా సస్తా నా జాతి కోసమే కదా అని చెప్పి 80% తగలబడ్డ తెల్లబండ్ల రవి నేను చనిపోయినా పర్లేదు మా అన్న బతుకుతే చాలని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిన తమ్ముడు కళ్ళలో మెదిలాడు. అది కదా వీరమరణం. వాళ్ళ త్యాగాల కంటే మన ఏమి శ్రమ గొప్పదేం కాదు. ఓకే, నా బిడ్డల ప్రాణత్యాగాలకు ఇవాళ ఫలితం దక్కింది. ప్రాణత్యాగాలు కోరుకోము మనం, కానీ అనుకోకుండా జరిగిన త్యాగాలను, వాళ్ళు జాతి కోసం వెచ్చించిన త్యాగాలకు ఒక విలువ, ఒక ఫలితం దక్కిందని అనుకున్నాం. అదే సమయంలో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతూ మళ్ళీ హైకోర్టులో కొంత కొట్టేసిన సమయంలో ఒక ఉద్రిక్త వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డ సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం నుంచి మాల సామాజిక వర్గంలో ఉండబడే కొంతమంది స్వార్థపరులు మన తమ్ముడు మీరాజ్ సాహిబ్ను కత్తులతో పొడిచి చంపేశారు. ఆ బిడ్డ చిన్న వయసు బిడ్డ, 190% కొద్దిగా మాలలు ఆధిపత్యం ఉన్న గడ్డ అది ఉప్పలగుప్తం మండలం. ఆ చిన్న వయసు బిడ్డను 10 పోట్లు పొడిచి చంపేశారు. విలవిల కొట్టుకుంటూ ఆ బిడ్డ చనిపోయాడు. ఆ తమ్ముడు గుర్తుకొచ్చాడు. ముక్కు పచ్చలారని తమ్ముడు 10 పోట్లు గురుగా చనిపోయాడు. అదే సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా తిరుడుమెట్ట, పెద్దేవం, మలకపల్లి గ్రామాల్లో మన మీద దాడి జరిగినప్పుడు సిర్రా నాగేశ్వరరావు ఆ దాడిలో చనిపోయాడు. సిర్రా నాగేశ్వరరావుకు అంత్యక్రియలు చేయాలంటే కూడా మన వాళ్ళు, మగవాళ్ళు ఎవరు లేక అందరు పారిపోతే మీరు ఫోటో మళ్ళీ మీ అందరికీ వస్తుంది చూడండి. మన ఆడవాళ్ళే పాడె మోసి, ఆడవాళ్ళే ఏడ్చుకుంటూ వెళ్ళి ఆడవాళ్ళే సమాధి చేశారు, మన మహిళలే సమాధి చేశారు. ఏం త్యాగాలవి! ఊరంతా ఖాళీ వాళ్ళ దాడులకు. ఊరంతా ఒక మగ మనిషి లేడు.
సిర్రా నాగేశ్వరరావు చంపబడ్డాడు. సమాధి చేయడానికి మనుషులు లేరు. సమాధి తవ్వింది మహిళలు, పాడగట్టింది మహిళలు, పాడె మోసింది మహిళలు, ఏడ్చుకుంటూ వెళ్ళింది మహిళలు. ఒక్క మగాయన కూడా కనిపించాడు. సిర్రా నాగేశ్వరరావుది గుర్తుకొచ్చింది. మళ్ళీ అదే అనంతపూర్లో హైదరాబాద్ మీటింగ్కి వచ్చి ఇంకా మా వర్గీకరణ జరుగుతలేదని చెప్పి నా తమ్ముడు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తమ్ముడి మరణం గుర్తుకొచ్చేసింది. జాతి కోసం మనం ఎన్నైనా చేస్తాం, కానీ ప్రాణం పోతే తిరిగి రాదు కదా. కానీ వాళ్ళ ప్రాణాలనే గడ్డిపోసగా వాళ్ళు తీసేసుకున్నట్టుగా తీసేసుకున్నారు కదా అని చెప్పి వాళ్ళే గుర్తుకొచ్చారు. మరొక వైపు కొద్దిగా కాంగ్రెస్ చేస్తామని చెప్పి చేయకపోతే ఆ తిరుగుబాటు రూపంగా మన పిల్లలు గాంధీ భవన్ మీద దాడి చేస్తే ఆ దాడిలో మన వాళ్ళు గాయాల పాలై సురేందర్, దామోదర్, మహేష్ మాదిగలు గాంధీ భవన్ ఘటనలో వీరమరణం పొందిన విషయం మనం చూశాం. ఆ రోజు నేను విజయవాడలో ఉన్నాను. ఘటన తెలిసిన వెంటనే వచ్చేసాను. వస్తూ డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళాను. సురేందర్ దగ్గరికి వెళ్ళాను. దామోదర్, మహేష్ మాదిగలు కూడా చూశాం. వాళ్ళు స్పృహలో లేరు, కానీ మంటలకు తట్టుకోలేక కొంత సురేందర్ మాత్రం కొద్దిగా అరుస్తున్నాడు. ఆ అరుపులో ఆవేదన లేదు, ఆ అరుపులో భయం లేదు. ఎంఆర్పిఎస్ అంటుండు. 90% కాలిన నా సురేందర్ అనే తమ్ముడు, ఆ తమ్ముడు రక్తం ముద్దై మారాడు. అతను ఏం కనిపించలేదు, నన్ను చూస్తలేడు. ఆ కళ్ళు కూడా తగలబడ్డాయి, శరీరం మొత్తం తగలబడ్డది. ఆయనను చూస్తే నేనే వల్ల ఏడవలసి వచ్చింది. నన్ను చూడలేడు కానీ ఏడుస్తున్న నా శబ్దం విని, అన్నా కృష్ణ, నేనన్నా, తమ్ముడు సురేందర్, నువ్వు భయపడొద్దు, సురేందర్ నువ్వు బతుకుతావు, నేను కాపాడుకుంటాం, తమ్ములను కూడా కాపాడుకుంటావు తమ్ముడు అంటే, ఆయన అన్న మాట ఏంటంటే, అన్నా మేము చూడలేని పరిస్థితిలో నా కళ్ళ నుంచి మొదలుకుంటే పాదాల వరకు మేము తగలబడ్డమే. నేను చచ్చిపోతానన్నా, అది నాకు తెలుసన్నా. నేను చచ్చినా జాతి కోసం సత్తన్నా, కానీ నువ్వు మాత్రం ఉద్యమాన్ని మాత్రం వదలద్దే అని చెప్పి, అన్నా నువ్వు మాత్రం ఉద్యమాన్ని మాత్రం వదలద్దన్నా, జాతిని గెలిపించాలని చెప్పి సురేందర్ 90% కాలిన సమయంలో కూడా అన్నా ఉద్యమం విజయం సాధించాలన్నా. నాకు ఒకటే బాధ అన్నా, వర్గీకరణ చూడక చనిపోతున్నందుకు బాధ, కానీ వర్గీకరణ కోసం చనిపోతున్నందుకు మాత్రం నాకు బాధ లేదన్నా అని చెప్పి ఆ తమ్ముడు ప్రాణాలు వదిలేరు. అట్లా దామోదర్, సురేందర్, మహేష్ మాదిగల మరణాలు జాతిని ఏ స్థాయిలో ఆవేదనకు గురి చేసినాయో, ఏ స్థాయిలో కన్నీరు గార్పించినాయో ఆ రోజు అందరికీ తెలుసు. కన్నీరు గార్చాం, ప్రతి పల్లె కన్నీరు గార్చింది. అట్లా మరణాలు జరుగుతున్న క్రమంలోనే మొన్నటికి మొన్న మన బిడ్డ భారతి మాదిగ కూడా ధర్నా చేస్తున్న క్రమంలో జై మాదిగ అంటూ నినాదిస్తున్న సమయంలోనే కొద్దిగా తోపులాట్లో కింద పడి అప్పటికప్పుడు బిడ్డ మరణించేసింది. ఒకవైపు పిడికిలు బిగించి ఎంఆర్పిఎస్ నినాదం ఇచ్చింది, మరొక వైపు కింద పడి ఆ క్షణంలోనే చనిపోయింది. జాతి కోసం తమ విలువైన ప్రాణాన్ని ఉద్యమంలోనూ కోల్పోయింది. భారతి మాదిగ మరణం వృధా కాలేదు కదా, ఈ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా గెలిచాం కదా అని చెప్పి అనుకోవాల్సి వచ్చింది. ఇట్లా ఉద్యమంలో ప్రత్యక్షంగా యుద్ధంలో చనిపోయిన నా తమ్ముడు అయితే ఉద్యమంలోనే కీలకమైన పాత్ర పోషిస్తూ చివరి నిమిషం వరకు కూడా ఉద్యమం ప్రాణంగా బతికిన మన అన్నలు, తమ్ములు కూడా మరణించారు. అందులో నాకంటే పెద్ద వయసు ఉండబడే ప్రకాష్ అన్న, నాకంటే పెద్ద వయసు ఉండబడే విశాఖపట్నం ప్రకాష్ అన్న, వయసు అయితే చాలా పెద్దోడు, ఆయన ఎక్కడ పని చెప్తే అక్కడ పోతూ, నువ్వు ఉత్తరాంధ్రలో ఉండబడే మొత్తం రూరల్ అంతా నువ్వు చూసుకో అని చెప్తే ఒక రూరల్ మీటింగ్కి వెళ్ళి మాడుగులకు వెళ్ళి మీటింగ్లోనే
మాట్లాడుతూ మీటింగ్లోనే కుప్పగొలిన విషయం మీరు టీవీలో సోషల్ మీడియాలో చూశారు. ఇట్లా మాట్లాడుతున్నాడు కుప్పగొలిండు, అంతే. ఇట్లా మాట్లాడుతున్నాడు కుప్పగొలిండు అంటే చివరి వరకు వాళ్ళ జీవితం ఉద్యమం కోసం వెచ్చించారు. ఒకవైపు మన పెద్దాయన విద్యావంతులు మేధావులు కూడా కొన్ని సమయంలో అపోహలు పెట్టుకొని అపార్థాలు పెట్టుకొని దూరం అవుతున్న సమయంలో నిరక్షరాస్యుడైన మన అనంతపూర్ జిల్లాకు సంబంధించిన మన పోతులయ్య చివరి నిమిషం వరకు కూడా యుద్ధంలో నిలబడి అందరినీ నిలబెట్టుకుంటూ వచ్చేసాడు. చివరి వరకు కూడా ఉద్యమం కోసం నిలబడ్డాడు, ఆయన ప్రాణాలు అర్పించేశాడు. అదే సమయంలో వరంగల్లో యాకన్న, అదే సమయంలో మన వీరన్న లాంటి సీనియర్ నాయకులు కూడా చివరి వరకు ఉద్యమంలో ఉండి చనిపోయారు. మనం అందరికీ తెలుసు రాజల్లయ్య ఎంత విలువగల నాయకుడో, రాజల్లయ్య ఎంత వ్యక్తిత్వం గల నాయకుడో మనందరికీ తెలుసు. బనిసిలాల్పేట కేంద్రంగా మొదలైన ఉద్యమం నుంచి ప్రాణాలు అర్పించేంత వరకు కూడా ఉద్యమాన్ని నమ్ముకొని జాతిని గెలిపించే పాత్ర పోషించి వాళ్ళు చనిపోయారు. ఇవన్నీ ఒకైతే మీటింగులు జరుగుతున్నప్పుడు జై మాదిగా జై మాదిగా అంటూ నినాదాలు ఇవ్వడానికి మీటింగులకు వచ్చిన తమ్ములు చెల్లెలు కూడా ప్రమాదవశాత్తు చనిపోయారు. మనకు కోదాడ నుంచి అటు జగ్గైపేట నుండి మన కాంతారావు కుటుంబం అంతా వస్తున్నప్పుడు కాంతారావు భార్య యాక్సిడెంట్లో చనిపోయింది. ఆ కాంతారావు తమ్ముడి కొడుకు నడుము ఇరిగి సంవత్సరాల తరబడి బతికిండు కానీ మంచానికి అయిండు. మొన్ననే చనిపోతే కుటుంబం దగ్గరికి వెళ్ళాం. అదే సమయంలో అక్కడ కుమార్ అన్న భార్య, ఇద్దరు భార్య పిల్లలు కూడా ప్రమాదంలో చనిపోయారు. అదే రామన్న లాంటి వాళ్ళు చనిపోయారు. ఇంకొక చావు గురించి మాట్లాడుతున్నా. మన హైదరాబాద్లో మీటింగ్ జరిగింది. మన మీటింగ్లు అయ్యేటప్పటికీ అర్ధరాత్రి వరకు అవుతుంది. అర్ధరాత్రి తిరిగి ప్రాణం అవుతుండ్రు. జై మాదిగా జై మాదిగా నినాదాలు ఇస్తూ మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆ లారీలో వెళ్ళిపోతుంటే తెల్లారగట్ల అందరూ నిద్రపోయినరు ఆ లారీలో. కానీ ఒక తమ్ముడు చోటు లేక నిలబడి ఆ చివరి బార్డర్ మీద తలబెట్టుకొని వండుకుంటే ఎదురుగా వచ్చిన లారీ కొట్టేస్తే తల ఎగిరిపోయి 2-3 ఫర్లాంగ్ల దూరంకి వెళ్ళిపోయింది. వీళ్ళకి ఎవరికి తెలియదు, అందరు నిద్రలో ఉన్నారు. తల ఎగిరిపోయి ఎక్కడో పడ్డది. కానీ ముందుని కింద పడ్డ సమయంలో మొత్తం వెచ్చటి నెత్తురు అందరి మీద పడేటప్పటికీ ఏంటి మా మీద నెత్తురు పడ్డదని చెప్పి అందరు లేచి చూసేటప్పటికీ మొండెం మాత్రమే ఉన్నది, మొత్తం మొండెం మాత్రమే ఉన్నది కానీ బాడీ మొత్తం ఉన్నది కానీ తల లేదు. వెంటనే లారీ ఆపి తల కోసం 2-3 ఫర్లాంగ్లు 4-5 ఫర్లాంగ్ల దూరం ఇదితే తల బయటకు వచ్చి కనిపించింది. చెట్లలో పడి కనిపించింది. నాకు సుప్రీంకోర్టు తీర్పు అనంతరం నాకు వీళ్ళు మాత్రమే నాకు ఎక్కువ గుర్తొచ్చారు. వాళ్ళ త్యాగాలు ఫలితం ఇచ్చినాయని నేను అనుకున్నా. వాళ్లకు మీరందరు లేచి ఒకసారి నాతో పాటు అందరు నివాళులు అర్పిద్దాం. వాళ్ళ త్యాగాలు మనల్ని నడిపినాయి, పక్కదారి పట్టకుండా చూసినాయి. వాళ్ళ త్యాగాలు మనల్ని నడిపినాయి, వాళ్ళు మనల్ని పక్కదారి పట్టకుండా చూసినాయి. వాళ్ళ ప్రాణాల కంటే మన సమయం గొప్పదిగా, వాళ్ళ ప్రాణాల కంటే మనం సమయపడం పెద్ద గొప్ప కాదు. నిర్బంధాన్ని ఎదుర్కోవడం గొప్ప కాదు, జైలుకి వెళ్ళడం గొప్ప కాదు, దెబ్బలు తినడం గొప్ప కాదు. అవన్నీ వాటి తర్వాతనే. కాబట్టి మన జాతిని గెలిపించడం కోసం తమ విలువైన ప్రాణాలు కోల్పోయిన నా తమ్ముడు చెల్లెలందరికీ ఒకసారి అన్నలందరికీ ఘనంగా నివాళులు అర్పిద్దాం. 1 నిమిషం పాటు అందరూ తలదించుకోవాల్సిందిగానే విజ్ఞప్తి చేస్తున్నాను నేను. జోహార్ మాదిగ మృత వీరులకి, జోహార్ మాదిగ అమర వీరులకి, జోహార్ మాదిగ అమర వీరులకి, జోహార్ మాదిగ అమర వీరులకి. మీ ఆశయాలని మీరు అనుకున్న వర్గీకరణని మీరు కన్న కలల్ని మీ ప్రాణ త్యాగాలకు విలువగా వర్గీకరణ సాధించాం. వాళ్ళకి ఇచ్చే నివాళులు అది వాళ్ళు చూడలేరు.